వీడియో అంతా చూసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేయకపోయినా పర్లేదు, బట్ ఖచ్చితంగా షేర్ చేసి ఫార్వర్డ్ చేయండి. ఇది చాలా మందికి చేరాలి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నాను అనమాట. రేపటి మనకి ఎలక్షన్స్ కోసం 35వ తారీఖుని మన తెలంగాణలో జరిగే ఎలక్షన్స్ కోసం ఫ్రెండ్స్ అందరికీ హాలిడే కదా రేపు. ఎందుకని హాలిడే అండి? అందరూ మంచి మంచి ప్లాన్లు వేసుకుంటున్నారా? బాగా లేట్గా పడుకుందామనో, లేదంటే బయటకు వెళ్ళి ఎక్కడైనా ఎంజాయ్ చేద్దామనో. ఖచ్చితంగా తప్పండి. చేయాల్సిందల్లా రేపటి పండగ అంటే వాట్ల పండగ వచ్చేసింది మనకి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే వాట్ల పండగ. సో అందరూ కూడా ఒక బాధ్యతతో, సామాజిక బాధ్యతతో మనందరూ కూడా లేచి పొద్దునే మనకి ఓటింగ్ అన్నది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మార్నింగ్ వెళ్తే ఓట్లు కూడా ఈజీగా వేసి వచ్చేయచ్చు అనమాట. అలాగే మన ఓట్లు వేరే వాళ్ళు వేసేయక ముందునే మన ఓటు మనం వేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా మీరందరూ కూడా ఓట్లు వేయాలండి. అది కూడా విజ్ఞతతో వేయండి మీ ఓట్లన్నీ కూడా. సో రాబోయే 5 సంవత్సరాల్లో మనకి ఎవరైతే బాగా పనిచేస్తారని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఓటు బట్టి ఖచ్చితంగా వేయాలండి. ఎవరికైనా సరే మీ ఇష్టం, అది చాయిస్ అన్నది ఎప్పుడు కూడా ఎవరిష్టం మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. బట్ ఓటు వేయడం అన్నది మీ కనీస బాధ్యత అండి. మనం 5 సంవత్సరాలు మనకి ఏ గవర్నమెంట్ మనల్ని నడపాలంటే మనం ఓటు వేసి మనం ఎన్నుకున్న గవర్నమెంట్ ఉంటే బాగుంటుందండి. చాలా మంది ఓటు వేయకపోవడం వల్ల కూడా మనకి అవసరం లేని గవర్నమెంట్లు కూడా ఒకసారి వస్తూ ఉంటాయన్నమాట. దానికి తర్వాత మనం సఫర్ అయ్యి మనం తిట్టుకుని మనం మెసేజ్లు పెట్టుకుని అది చేసుకుని ఇది చేసుకుని ఏం ఉపయోగం లేదనమాట. ప్రతి వాళ్ళు ఒక బాధ్యతతో లేచి పొద్దున్నే రేపు ఒక్కరోజు కంపల్సరీ టైం తీసుకుని వెళ్ళి ఓటు వేసేసి మీ సామాజిక బాధ్యతను మీరు పూర్తి చేయాలని నేను అనుకుంటున్నాను. నా కోరిక, నా విన్నపం కూడా మీ అందరికి. ఇందులో ముఖ్యంగా ఒకటి ఏంటంటే మనకి వాటర్ స్లిప్స్ చాలా మందికి ఇంకా వచ్చి ఉండవు అనమాట. మన దగ్గర వాటర్ కార్డు ఉంటుంది. ఫస్ట్ మీ వాటర్ కార్డుతో మీ ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్ళి నీ స్క్రీన్ మీద మీకు ఇస్తున్నాను లింక్, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు లింక్. సో అందులోకి వెళ్ళి ఫస్ట్ మీ వాటర్ కార్డుతో మీ ఓటు ఉందా లేదా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఏ బూత్లో వస్తుందో ఆ బూత్ లెవెల్ మీకు వాటర్ స్లిప్ అన్నది అందులో డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఏ బూత్లో మీ పేరు వస్తుంది అన్నది, మీ దగ్గరలో ఉన్న బూత్కి ఎక్కడ ఉంది ఏంటి అన్నది మీరు ముందే ఈ రోజునే మీరు చెక్ చేసుకుంటే బాగుంటుంది. దాన్ని ఎలా చెక్ చేయాలో నేను ఇప్పుడు ఒక వీడియోలో మీకు చూపించేస్తాను. సో మనం బ్రౌజర్ ఏదైనా ఓపెన్ చేసుకుని ఇందులో ceotelangana.nic.in అని మన కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తానండి లింక్. సో ఈ లింక్లోకి వెళ్తే మీకు ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ దగ్గర అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో వాటర్ సర్వీస్ పోర్టల్ అని ఒకటి ఉంటుందండి. వాటర్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్తే ఇక్కడ సెర్చ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సెర్చ్ బై ఎపిక్ అని, సెర్చ్ బై మొబైల్ అని ఇట్లా డీటెయిల్స్ ఉంటాయి. సెర్చ్ బై ఎపిక్ అంటే మన వాటర్ కార్డ్ అండి. సో సెర్చ్ బై ఎపిక్ తర్వాత లాంగ్వేజ్ అంటే మనకు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీ వాటర్ కార్డ్ ఐడి నెంబర్ ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ వాటర్ కార్డ్ ఐడి నెంబర్ ఇస్తున్నాను. సో మీ వాటర్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ తెలంగాణ స్టేటు, ఇక్కడ క్యాప్చా ఒకటి ఎంటర్ చేయాలి మనం. సో ఇట్లా మనకి స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఎక్కడ మన పోలింగ్ స్టేషన్ ఎక్కడ. సో ఇది ప్రింట్ తీసుకుని మనం లేదా ఒక స్క్రీన్ షాట్ తీసుకుని ఫోన్లో వెళ్తే సరిపోతుందండి. ఇందులో మన ఎక్కడ ఓటేయాలన్నది ఇందులో ఉంటుంది అనమాట. క్లియర్గా చెక్ చేసుకోవాలి కంపల్సరీ మీరు. అలాగే యాప్ కూడా ఉందన్నమాట. ప్లే స్టోర్లోకి వెళ్తే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. మీ వాటర్ ఐడి నెంబర్ అందులో ఎంటర్ చేసేస్తే ఎపిక్ నెంబర్ అంటారు. సో ఎపిక్ నెంబర్ అందులో ఎంటర్ చేసేస్తే మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని మీకు వస్తాయి. సో చూశారు కదా ఇప్పటి వరకు మీ ఓట్ని మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఉందా లేదా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మీ ఏ బూత్లో వచ్చింది, మీకు ఎంత దగ్గరలో ఉంది, ఇవన్నీ కూడా మీరు ముందే చెక్ చేసేసుకోవాలి ఇట్లా చూపించినట్టుగా. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీరు ఓటింగ్ వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఓటు ఎలా చేయాలన్నది ఈవీఎం మెషిన్స్ అవన్నీ సెటప్ అంతా ఎలా ఉంటుంది లోపల. సో దానికి మనం ఏ విధంగా ఓటు చేయాలి, చాలా మందికి లోపలికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏం చేయాలి, ఎక్కడ నొక్కాలి, ఎలా చూడాలి, ఇవన్నీ కూడా. దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలన్నది మనకి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక వీడియో రిలీజ్ అయ్యి ఉందండి. దాని క్లిప్ నే మీకు చూపిస్తున్నాను అనమాట. ఓటు వేసే విధానంపై అవగాహన. ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలో ప్రవేశించండి. మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి. ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేయండి. ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి. ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ బియు మరియు వివిపిఏటీలు ఉంటాయి. బ్యాలెట్ యూనిట్పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి. బటన్ ప్రక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీప్ మని చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క. చూశారు కదా ఓటు ఎలా వేసేయాలో చూసేశారు. బట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉందండి. మీరు వేసిన ఓటు కరెక్ట్ గా వెళ్ళిందా లేదా అన్నది అది మీరు చెక్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. బ్యాలెట్ యూనిట్ ప్రక్కనే ఉన్న వివిపిఏటీ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అద్దం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో
ఆ అభ్యర్థి క్రమసంఖ్య, పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్ను చూడండి. ఈ స్లిప్పు కిటికీ అద్దం గుండా 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. తరువాత ఆ స్లిప్పు యాంత్రికంగా తెగి వీవీపీఏటీలోని సీలు చేసిన డ్రాప్ బాక్స్లో పడిపోతుంది. సో చూశారు కదా, మనం ఓటు వేసిన తర్వాత కూడా మనం ఏం చెక్ చేసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాతనే లోపల నుంచి బయటికి రావాలి. తెలంగాణలో దగ్గర దగ్గర 3,80,00,000 మంది ఉన్నామండి. అందులో 3,50,00,000 మందికి ఓటు హక్కు ఉన్నదని చెప్పేసి మనకి లెక్కల్లో తెలుస్తోంది. ఇదంతా కూడా ఆధార్ బేస్ మీద, అలాగే మన ఎలక్షన్ కమిషన్ బేస్ మీద బేస్ అయిన డాటా అన్నమాట. సో ఇంతమందిలో కనీసం 80-90% అయినా ఓటింగ్ అన్నది జరిగితే మనకి మంచి గవర్నమెంట్ అన్నది ఫామ్ అవుతుందండి. సో గవర్నమెంట్ మనందరం నిర్లిప్తంగా ఉంటే, చదువుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఈ ఓటు హాలిడే వస్తే వాళ్ళకి వెంటనే ప్లాన్స్ ఉంటాయి, చాలా లాంగ్ డ్రైవ్ ప్లాన్స్ అవి ఇవి కూడా. సో అది మీరు దయచేసి మీరు మానేసి ఖచ్చితంగా మీరు ఈ ఓట్లో మీరు పాల్గొవాలండి. ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్ అండి. నా ఒక్క ఓటుతో ఏమవుతుందని అనుకోవద్దు. ఒక్కొక్కసారి ఒక్క ఓటుతో కూడా ఎలక్షన్స్ రిజల్ట్స్ అన్నవి కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంతేకాదు మనందరం కలిసి విజ్ఞతతో మనం వేసే ఓటు మంచి గవర్నమెంట్ ఫామ్ అవడానికి చాలా ఉపయోగపడుతుందండి. అలా కాకుండా అసలైన తెలివైన వాళ్ళందరూ కూడా ఓటు వేయకుండా, తెలివైన వాళ్ళందరూ ఏదో ఓటేసి ఏదో గవర్నమెంట్ని గెలిపించుకుంటే ఆ గవర్నమెంట్ పాలనలో మనం జీవించాల్సి వస్తుంది. సో అటువంటి పరిస్థితి రాకుండా మీరందరూ కూడా మంచి ఆలోచనతో ఎవరైతే బాగా చేస్తారని మీరు అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా లేసి ఓటేయండి. కంపల్సరీ మార్నింగ్ టైం లేసి మీరు. అలాగే ఈ ఓట్ల సమయంలో ప్రతి ఓటుకి ఎంత అని చెప్పేసి డబ్బులు పంచుతూ ఉంటారు కొంతమంది పార్టీలు. సో ఆ డబ్బులు తీసుకుని మనం దిగజారిపోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఓకే, మీరు కావాలంటే డబ్బులు తీసుకోండి, బట్ మీరు డబ్బులు తీసుకున్నాం కదా అని ఏదో ఒక సింపతి కోసం మీరు ఓటు వేయొద్దండి. ఎందుకనంటే సో మీ ఓటు కోసం మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తే మీరు మన సమాజాన్ని మీరు కించపరిచినట్టే, అలాగే మన రాజ్యాంగ వ్యవస్థను మీరు కించపరిచినట్టు. ఇంకోటి ఏంటంటే, సపోజ్ మీకు 5,000 ఓటిన లెక్కన ఇచ్చారనుకోండి, 5 సంవత్సరాలకి ఎన్ని రోజులండి? 1825 రోజులు. మీరు 5,000ని దాన్ని డివైడ్ చేస్తే ₹2.73 ఒక రోజు వాల్యూ అండి మీది. అంటే ఒక ఓటు మీరు వేయడానికి 5 సంవత్సరాలు ఉండే గవర్నమెంట్ని ఎన్నుకోవడానికి మీరు తీసుకునే లంచం ఏదైతే ఉందో అది ₹2.73 రోజుకి. సో ఎవరు కూడా ఈ ఓట్లు డబ్బులు తీసుకోకండి. ఒకవేళ ఎవరైనా తీసుకున్నా కూడా మీరు ఖచ్చితంగా ఒక తెలివైన అభ్యర్థికే మీరు మీ ఓటు అన్నది వేయండి కంపల్సరీ. అంతేగాని డబ్బులు ఇచ్చారు కదా పాపం అయ్యో అనుకుంటే రేపటి రోజున బాధపడాల్సింది మనమేనండి. అప్పుడు మనల్ని ఎవరు చూసి అయ్యో అనేవాళ్ళు ఉండరు, పాపం అనేవాళ్ళు ఉండరు. సో ఖచ్చితంగా మీరు మీ విజ్ఞతతో కూడిన ఆలోచనతో మంచి అభ్యర్థి అనుకున్న వాళ్ళకి మీరు ఓటేయండి. ఖచ్చితంగా ఓటేయండి. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ. సో దట్ అందరికీ ఈ నాలెడ్జ్ అన్నది తెలుస్తుంది. సో ఎవరైతే ఈ ఓట్లు ఉన్నాయో చూసుకోవాలో, అలాగే ఏ బూత్ ఉన్నదో, అలాగే నెక్స్ట్ మనకి దీని ఓటు ఎలా వేయాలి, లోపల ఏం చెక్ చేసుకోవాలి, ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియో ఒక సొల్యూషన్ అవుతుందని నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. సో వీడియో షేర్ చేస్తారు కదా, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేయకపోయినా పర్లేదు, బట్ మీరు ఓటుకి వినియోగించి మీ ఓటు బటన్ నొక్కి మీరు మన రాజ్యాంగ వ్యవస్థను గౌరవించి, అలాగే మనకు కావాల్సిన మంచి గవర్నమెంట్ని మనం ఎన్నుకుందామండి. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. షేర్ చేయండి, మర్చిపోకండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.